ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ గారు. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. కృష్ణకాంత్ గారు, తమిళనాడులో అసలు ఏం జరుగుతోంది? అన్నామలై మీ పార్టీకి సంబంధించి మాజీ అధ్యక్షుడైన ఆయన రాజీనామా చేశారు. ఈ రోజు మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా ఆ రాజీనామాకి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అన్నామలై కూడా మాట్లాడారు. ఆయన చాలా విషయాలు ఆయన చెప్పాల్సి ముందు చెప్పారు. అంటే గౌరవంతోనే పార్టీ నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే అమిత్ షాని కలిశారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత, ఆ పత్రం అందించిన తర్వాత గౌరవప్రదంగానే వచ్చారు. అయితే ఆయనకి ఇవ్వాల్సినంత స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆయన అభిప్రాయాలకు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రవర్తించింది అన్నది ఆయన మాటల్లో కనిపిస్తుంది. సార్ ఏమంటారు? సార్ వలి గారు, ముందుగా మీకు అండ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం సార్. సార్ ఒకటి ఏంటంటే ఇక్కడ ఆయన అన్న మాటలు మీరు చూస్తే క్లియర్ గా, అంటే ఒక కొన్ని రోజులుగా ఇది నడుస్తుంది. మనందరికి తెలుసు, మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. ఎస్, ఆఫ్ కోర్స్ ఆయన వెళ్ళారు, ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది మా నేషనల్ లీడర్షిప్ కి, అంటే మా యొక్క సెంట్రల్ లీడర్షిప్ కి, వాళ్ళ యొక్క అధిష్టానానికి చెప్పడం జరిగింది. ఆయన ఒపీనియన్ చెప్తే మా యొక్క అధిష్టానం కూడా ఆయనని ఒక రాజీనామాని ఏదైతే ఆయన ప్రతిపాదించారో మేము వారించడానికి ట్రై చేసాము. అమిత్ షా గారు కానీ, నితిన్ నవీన్ గారే కానీ, పిఎల్ సంతోష్ గారే కానీ, వాళ్ళందరూ కూడా ఆయనతో మాట్లాడి కూర్చొని ఓపెన్ టు డైలాగ్. మీకు మోస్ట్ డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి మా బీజేపీ పార్టీలోనే కనబడతాయి సార్. ఈ యొక్క వైనం దాన్ని మళ్ళీ నిరూపిస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే అన్నామలై గారు చాలా అమికబుల్ గా, ఇప్పుడు ఒకవేళ రిజైన్ చేసినా కూడా అమికబుల్ గా సపరేట్ అయ్యారు. అంటే ఒక ఓపెన్ టు డైలాగ్ కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసి అధిష్టానంతో, దాని తర్వాత ఆయన ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆయన యొక్క ఆ అభిష్టాన్ని మేము కూడా సరే ఓకే, ఇంకా మేము చెప్పినాము అన్ని, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాము. ఒకళ్ళు ఓపెన్ టు డైలాగ్ డిస్కషన్ పెట్టుకున్నాము. అన్ని అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఒక నిర్ణయాన్ని కాదంటానికి మనమేమి అన్డెమోక్రటిక్ పార్టీలో లేము. ఒక డెమోక్రసీని గౌరవించి ఒక భారతీయ జనతా పార్టీ ఇది. సో డెఫినెట్ గా ఆయన యొక్క నిర్ణయం ఒక మంచి లీడర్ ని భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఒక మంచి లీడర్ ని తన చేజేతులారా పోగొట్టుకుంది అంటే ఏమంటారు? సార్ నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నా, నో డౌట్ అన్నామలై గారు ఇస్ ఎ వెరీ గుడ్ డైనమిక్ లీడర్. వీ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు హిమ్. నిన్న కూడా ఆయన బర్త్డే అయింది. మేమందరం కార్యకర్తలం కూడా మీరు చూస్తే కొన్ని లక్షల్లో ఆయనకి విషెస్ చెప్పాం. అన్ని అది నడుస్తూనే ఉంటది. మీరు చూస్తే ఇవాళ రోజు అన్నామలై గారు, మీరు ఒకటి గమనించాలి ఇక్కడ క్లియర్ గా, బీజేపీ నుంచి ఒక ఐడియాలజీ పరంగా విడిపోట్లే ఆయన. ఇంకా ఐడియాలజీ పరంగా మేము అందరం కలిసే ఉన్నాం. మేము కానీ అన్నమలై గారు కానీ ఐడియాలజీ పరంగా కలిసే ఉన్నాము. ఆ మెయిన్ పార్టీ సిద్ధాంతాల పరంగా ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఆయన మళ్ళీ కలుతున్నారు. రాజీనామా అయిపోయింది, ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నాడంట. అదే సార్ నేను చెప్తున్నా, ఐడియాలజీ పరంగా మేము సపరేట్ కాలేదు. మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఆయన యొక్క అభిష్టం అది ఆయన యొక్క ఇష్టం ఏంటంటే, నాకు ఒక రూట్ ఉంది, నేను ఒకటి అనుకున్నాను, అన్ని పార్టీ పరంగా ఒక బీజేపీ సిద్ధాంతం పరంగానే వెళ్ళాలంటే ఆయనకి కూడా కొన్ని ఉంటాయి కదా లిమిటేషన్స్. సో అది ఆయన ఆలోచించుకొని ఒక సపరేట్ గా ఒక ఎంటిటీ పెట్టుకొని ఇప్పుడు పెట్టబోయే కొత్త పార్టీ వెనక కూడా భారతీయ జనతా పార్టీ ఉందని చెప్తున్నారా? లేదు సార్, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఒకసారి నేను చెప్పేది క్లియర్ గా వినండి. మేము అంటుంది, ఆయన పెట్టే కొత్త పార్టీ అంకల్ మేము లేం సార్. కాకపోతే ఆయన ఐడియాలజీ పరంగా ఇంకా దూరం కాలేదు. సో ఆయన పెట్టే కొత్త పార్టీలో కూడా ఇదే ఐడియాలజీ కంటిన్యూ చేస్తాడని నమ్మకం మాకు ఉంది అంటున్నా. ఆయన మెయిన్ ఐడియాలజీ ఏంటి? మాది కానీ భారతీయ జనతా పార్టీది కానీ నేషనలిస్ట్ హిందుత్వ. నేషనలిస్ట్ హిందుత్వ అంటే ఒక హిందుత్వ జాతీయవాదం. అదే కదా మెయిన్ ఐడియాలజీ. సో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఒక దానికి ఆన్సర్ చెప్తాను సార్. అదేంటంటే మంచి లీడర్ ని మీరు పోగొట్టుకున్నారా అని అడుగుతున్నారు సార్. ఆయన వెళ్ళిపోయే బాధ అందరికీ, కార్యకర్తలకు అందరికి ఉంటది, మేము కాదను. ఈజ్ అ వెరీ గుడ్ డైనమిక్ లీడర్. కానీ మీరు ఒకటి గమనించాలి, బీజేపీలో ఎప్పుడు పార్టీ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అండ్ లాస్ట్ సెల్ఫ్ లాస్ట్. సో ఇది లీడర్స్ ని ఆధారితంగా ఏర్పడిన పార్టీ కాదు సార్ మాది బీజేపీ. ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతాల మీద ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సో లీడర్స్ వస్తుంటారు, వెళ్తుంటారు, దట్ ఈస్ ఓకే. కానీ పార్టీ అలానే ఉంటది, నిర్దిష్టంగా ఉంటది, ఆ ఐడియాలజీని ముందుకెళ్తాయి. సో కార్యకర్తలు అందరం, లీడర్స్ అందరం కూడా ఇక్కడ కార్యకర్తల్లో పిలువబడతాం మేము. మీరు చూస్తే ఏ పార్టీలో అది ఉంటుంది. మేము నాయకులం అని చెప్పుకోం, మేము కార్యకర్తలం చెప్పుకుంటాం. అది ఓన్లీ భారతీయ జనతా పార్టీలో సాధ్యం. ఎందుకంటే కార్యకర్తలు క్యాడర్ బేస్డ్ పార్టీ, ఇది నాట్ లీడర్ బేస్డ్ పార్టీ. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. సో క్యాడర్ ఎప్పుడు అలానే పతిష్టంగా ఉంది కాబట్టి మా బీజేపీకి వచ్చిన నష్టమేం లేదు. మేము అట్లానే ముందుకెళ్తాం. అండ్ తమిళనాడులో భారతీయ జనతా పార్టీ మైండ్ సెట్ తోనే ఉన్నాడు, ఆ ఐడియాలజీతోనే ఉన్నాడు, ఆ సిద్ధాంతాలనే కొత్త పార్టీలో కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచన ఆయనకు ఉందని చెప్పి అర్థమవుతుంది అన్నారు. నిజంగా
ఆ ఆలోచన ఉండి ఉంటే భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతాలని తీసుకునే పరిస్థితి ఎట్లా కనిపిస్తుంది మీకు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అసలు ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో 4 స్థానాలు అంటే ఇప్పుడు ఒక్క స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీని తమిళ ప్రజలు పూర్తిగా విస్మరించారు. ఎన్నికల ఫలితాల్లో కనిపించినాయి. ఎలా అర్థం చేసుకుంటారు దీన్ని? సార్ నేను మీరు అన్న మాటలు ఏది ఒప్పుకోను సార్. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తమిళనాడులో భారతీయ జనతా పార్టీ చాలా బలపడింది. ఇదివరకు కంపేర్ చేస్తే బాగా బలపడింది. అండ్ అందులో అన్నమలయ్య గారి పాత్ర చాలా ముఖ్య పాత్ర ఉందన్న విషయంలో ఎటువంటి సంకోచం లేదు. 100% అన్నమలయ్య గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తమిళనాడులో చాలా బలపడింది. కానీ ఇప్పుడు అన్నమలయ్య గారు సపరేట్ ఎంటిటీ పెట్టుకోవడం వల్ల కొత్తగా భారతీయ జనతా పార్టీకి కొద్దిగా క్యాడర్ పరంగా తమిళనాడులో కొద్దిగా మొరేల్ కొద్దిగా దెబ్బతిని కొద్దిగా లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను కాదన్నాను, మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం ఇవాళ రోజు. సో డెఫినెట్ గా కొద్దిగా మొరేల్ దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి కార్యకర్తలవి, తమిళనాడు కార్యకర్తలవి. కానీ సేయింగ్ దట్ అట్ ద సేమ్ టైం ఆయన వెళ్ళినా కూడా సిద్ధాంత పరంగా దూరం కాలేదు. ప్లస్ ఆ కొత్త పార్టీ పెట్టినా కూడా ఆయన యొక్క భావజాలం ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు కలిసి ఉన్న భావజాలం ఉందో, ఆ నేషనలిస్టిక్ హిందూయిజం, హిందుత్వ నేషనలిజం అంటే హిందుత్వ జాతీయవాదం, అది మాత్రం ఖచ్చితంగా కొత్త పార్టీలో కూడా ఆయన కంటిన్యూ చేస్తాడని నమ్మకం ఉంది. సో ఆ విధంగా ఫ్యూచర్ లో చెప్పలేం సార్, ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఐడియాలజీ పరంగా ఉన్నప్పుడు ఇక్కడ మీకు ఒక జర్నీ, ప్రతి వ్యక్తిది ఒక జర్నీ వేరే ఉంటుంది సార్. ఒక పొలిటికల్ జర్నీ అనేది ప్రతి వ్యక్తికి ప్రతి లీడర్ కి సపరేట్ ఉంటుంది. నేను అదే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ అనేది ఒక సపరేట్ క్యాడర్ బేస్డ్ పార్టీ మాది, ఐడియాలజీ పరంగా స్ట్రాంగ్ ఉన్న పార్టీ మాది. జర్నీ ఉంటుంది. ఈ కొత్త పార్టీలో కూడా రన్ చేసే అవకాశం ఉందని అనుకుందాం. ఓకే, అది ఫైన్. అయితే ఇప్పుడు ఉన్నప్పుడు పార్టీలో ఆయనకి ఎందుకని సార్ సముచిత గౌరవం ఇవ్వలేదు? ఆయన పార్టీ అధ్యక్షుని చేశారు, అంతా ఆయన బాగుంది, ఆయన గొప్పగా ఫైట్ చేస్తా ఉన్నాడు. ఆయన అభిప్రాయాలను కనీసం గౌరవించకుండా ఎందుకు భారతీయ జనతా పార్టీ ఆయన పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? సార్ ఆయన పక్కన పెట్టలేదు, ఆయనకి ఎప్పుడు సముచిత స్థానమే ఇచ్చాము. అండ్ ఆయనకి ఏమేమి కావాలో అన్ని వసతులు, అన్ని అంటే పొలిటికల్ గా పొలిటికల్ టూల్స్ అన్నడీఎంకే మీద ఫైట్ చేశాడు. జయలలిత గారి దగ్గర నుంచి ఇప్పుడు పళనిస్వామి వరకు అందరి మీద ఫైట్ చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఎంత అవినీతి చేశారు అవన్నీ కూడా ఆధారంతో చాలా సందర్భాల్లో ఆయన గట్టిగా మాట్లాడిన పరిస్థితి. అయితే ఈ అన్నాడీఎంకేతో పొత్తు విషయంలో తీవ్రంగా విభేదించాడు అన్నామలై. అయినప్పటికీ అన్నామలైని పార్టీ అధ్యక్షుడి నుంచి తీసేసి పక్కన పెట్టేసి భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని, ఇది అసలు ఆయనకు నచ్చలేదంట, తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని చెప్పి తెలుస్తోంది. దీన్ని ఎట్లా చెప్తారు మీరు? సార్ నేను ఇది 100% ఏకీభవించాను సార్. అతను పెరగడానికి ఖచ్చితంగా ఆయన ముఖ్య భూమిక పోషించారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ వాళ్ళ రోజు మీరు అన్నట్టుగానే కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి, కరెక్టే. ఆయనకు ఒక ఐడియాలజీ, ఒక ఐడియా ఉంది ఎలక్షన్స్ వెళ్లే ముందు. భారతీయ జనతా పార్టీ ఏంటంటే మా అధిష్టానము ఓవరాల్ పార్టీ సమిష్ట ఒక బెనిఫిట్ మీద, అంటే ఓవరాల్ బెనిఫిట్ పార్టీకి ఏది మంచి జరుగుతుంది అన్న ఐడియాలజీస్ పరంగా కానీ ఏదైనా కానీ ఏది మంచి జరుగుతుందని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా సెంట్రల్ లీడర్షిప్ ఉంది. సో వాళ్ళు ఒక వ్యక్తి చెప్పారు కదా అని చెప్పి నిర్ణయాలు మార్చుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు మాది ఒక డెమోక్రటిక్ పార్టీ. కేవలం అధిష్టానం అంటే మీరు అనుకున్నట్టు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లాగా ఇతరత్ర పార్టీ లాగా పైనుంచి వాళ్ళు ఏం చెప్తే అది నడవడం కాదు. అధిష్టానం అంటే ఏంటి, మాది సెంట్రల్ లీడర్షిప్. వాళ్ళు కూడా అక్కడ ఒక కమిటీ ఉంటది, మా కార్యకర్త కింద స్థాయి కార్యకర్త వరకు అందరు ఒపీనియన్స్ తీసుకుంటారు మావి, దాన్ని బట్టి ముందుకెళ్తారు. సో లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా అదే జరిగింది, అందరి ఒపీనియన్ తీసుకున్నారు. ఓన్లీ అఫ్ కోర్స్ ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మీ ముందు పెడతాను. ఈయన ఇంత సీరియస్ గా అన్నాడీఎంకే అవినీతి మీద పోరాటం చేస్తుంటే పళనిస్వామి భారతీయ జనతా పార్టీకి ఒక కండిషన్ పెట్టాడంట, మీరు మాతో పొత్తు పెట్టుకోవాలంటే అతను మా మీద అవినీతి మాట్లాడాడు, అతన్ని పదవి నుంచి తీసేయండి, అతనికి ఒక్క చోట కూడా సీట్ ఇవ్వదు, అతనికి గానీ అతని అనుచరులకు గానీ అని చెప్పేసి ఈ కండిషన్స్ మీద భారతీయ జనతా పార్టీ తలొగ్గి ఇతన్ని పక్కన పెట్టి ఎలక్షన్స్ కి వెళ్ళారు పొత్తు పెట్టుకుని అనేది. సార్ లేదు సార్, లేదు 100% తప్పిది. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ లో కూడా నేను చెప్తున్నాను, కేవలం ఇది అన్నామలయ్య గారే ఆయన ఒఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు. నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఈసారి కంటెస్ట్ చేయట్లేదు ఎలక్షన్స్ అని చెప్పారు. ఎందుకంటే ఎస్ అఫ్ కోర్స్ ఆయనకి కొద్దిగా అన్నాడీఎంకేకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నమాట నిజమే. సో ఫస్ట్ నుంచి ఆ పొత్తుకి గురించి ఆయనకి కొద్ది డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇష్టపడలేదు. అందుకే ఆయన స్వయంగా మనం సీట్లు ఇస్తామన్నా అన్ని చేద్దామన్నా ఆయన మెయిన్ షేర్ ఆయన ఏదైతే అడిగారో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రెడీగా ఉంది. అన్నామలయ్య గారి మాటలు కూడా ఎందుకు సార్, మా ముఖ్య లీడర్ ఆయన తప్పకుండా అధిష్టానం కన్సిడర్ చేస్తారు. ఆయనే స్వయంగా ఈసారి పర్సనల్ కంటెస్ట్ చేసినట్టు చెప్పారు. భారతీయ జనతా పార్టీ అద్భుతంగా ఎదగటానికి బాగా పోరాటం చేసిన వ్యక్తి అని మీరే అంటున్నారు. మరి అలాంటి గొప్ప పోరాట యోధుడిని అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టకపోవడానికి రీజన్ ఏంటండి? అది అదే చెప్తున్నా సార్, మేము నిలబెట్టకపోవడం కాదు. మీరు ఆయన ప్రెస్ స్టేట్మెంట్ చూడండి, మన ఎలక్షన్స్ ముందు ఆయనే పర్సనల్ రీజన్స్ వల్ల నేను నుంచోట్లే అని చెప్పారు. ఆయన మేము నిలబెట్టకపోవడం కాదు, ఆయనే తీసుకోలే సార్, అన్నమలయ్య గారే తీసుకోలేదు ఈసారి. ఆయన యాక్టివ్ ఎలక్టరల్ పాలిటిక్స్ అవినీతి మీద ఆ పార్టీ అవినీతి మీద పోరాటం చేసినప్పుడు
ఎట్లా తీసుకుంటాడు పొత్తులో భాగంగా ఎట్లా సార్ పోటీ అలా కాదు సార్. వస్తుంది? అదే సార్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక అలయన్స్ అనేది ఒక వ్యక్తి పరంగా ఒక వ్యక్తి నిర్ణయం మీద ఆధారపడదు. మాది ఏంటంటే ఓవరాల్ సమిష్టి కృషి ఉంటది. సమిష్టి పరంగా మొత్తం పార్టీ సమిష్టంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం. అలయన్సెస్ అనేవి, పొలిటికల్ అలయన్సెస్ అనేవి ఎలక్షన్స్ ముందు. సో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. సో అదే విధంగా ముందుకెళ్లాల్సి వచ్చింది. ఆఫ్ కోర్స్ అన్నమలై గారికి అది నచ్చలేకో ఏదో ఇప్పుడు ఆయన ఒక వేరే నిర్ణయం తీసుకున్నారు. మేము అది కూడా గౌరవిస్తున్నాం. అదే చెప్తున్నా సార్. ఒకటి, హీఈస్ ఎ డైనమిక్ లీడర్. ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీ ఉన్న ఒక పెద్ద లీడర్ అయినా, ఒక నేషనలిస్టిక్ హిందుత్వాన్ని గట్టిగా నమ్మే ఒక మా సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉన్న ఒక పెద్ద లీడర్ అయినా, మా భారతీయ జనతా పార్టీ లీడర్ అయినా మేము కాదనం. ఇవాళ రోజు ఆయన ఒక ఓన్ పాత్ లో వెళ్దాము అని అనుకుంటారు. మన రాజ్యాంగం ప్రతి మనిషికి సొంతంగా పార్టీ పెట్టుకునే హక్కు ఇచ్చింది. సొంతంగా మన దేశం మొత్తంలో ఎక్కడైనా సరే నుంచునే హక్కు కూడా ఇచ్చింది మన రాజ్యాంగం. సో అది ఆయన ఇష్టం కాబట్టి దాన్ని గౌరవించి మీరు ఇవాళ చూస్తే సార్, ఇక్కడ మా దగ్గర వెనుపోటులు లేవు. మేము వెనకాల నుంచి రాజకీయాలు నడపడం ఏం లేదు. మీరు చూస్తే ఎంత అమికబుల్ సపరేషన్ అంటాం. అంటే ఎంత కూర్చొని చక్కగా మాట్లాడుకొని, ఒకరు విడిపోవాలన్న నిర్ణయం తీసుకున్నా కూడా కూర్చొని మాట్లాడుకొని పర్మిషన్ తీసుకొని విడిపోయారు. సో దిస్ ఇస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ భారతీయ జనతా పార్టీ. మీరు వేరే పార్టీలో ఇలా చూస్తారా? రెసిగ్నేషన్ కూడా ఇంత హుందాగా చేయడము మీరు చూసారు ఎక్కడైనా? అది ఉండదు ఎక్కడ. ఎందుకంటే ఓపెన్ టు డైలాగ్, అంటే డెమోక్రటిక్ వాల్యూస్ ని మేము గౌరవించే పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము కూర్చోబెట్టి అసలు మేము ఆయనని వెళ్లకుండా ఉండడానికే మేము మాక్సిమం ట్రై చేస్తాం. కానీ ఒక మనిషి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఎవరు ఆపడానికి? ఆయన ఇండివిజువల్ జర్నీ ఆయన డిసైడ్ అయినప్పుడు మనం అదే కదా చెప్పేది. ఎవరి ఇండివిజువల్ రైట్ వాళ్ళకు ఉంటది, వాళ్ళకి హక్కు ఉంది. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, మేము అది గౌరవించి మర్యాద పూర్వకంగా. తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు లేదు, ఇక భవిష్యత్తులో ఎప్పటికీ రాదు అని ఆయనకి అర్థమైపోయింది కాబట్టి, ఫ్యూచర్ ఫిక్స్ అయిపోయాడు కాబట్టి కొత్త పార్టీకి వెళ్తున్నాడు అని భావించా సార్. భారతీయ జనతా పార్టీ అనేది మేము అందరూ అనుకుంటారు 1980 అంటే 1980 నుంచి వాజ్పేయి గారు వాళ్ళు ఫస్ట్ టైం పెట్టారు భారతీయ జనతా పార్టీ అని మామూలుగా అనుకుంటారు. కానీ యాక్చువల్ ఏంటి, భారతీయ జనతా పార్టీ చరిత్ర ఏంటి? 70 ఏళ్ల చరిత్ర. ఒక జనతా పార్టీ నుంచి జనసంఘ నుంచి జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ 70 ఏళ్ల చరిత్ర. ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని నుంచొని ఇవాళ రోజు 21 రాష్ట్రాల్లో, అసలు వెస్ట్ బెంగాల్ కను సన్నంలో కూడా భారతీయ జనతా పార్టీ అనేది కనబడదు అన్న చోట కూడా మేము ఇవాళ రోజు వెస్ట్ బెంగాల్ లో గవర్నమెంట్ ఫామ్ చేసి ఇవాళ రోజు 15 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంతో నడిపించిన టీఎంసీ గవర్నమెంట్ ని ఇవాళ రోజు టీఎంసీ పార్టీ ఉంటుందో లేదా అనే స్థానానికి తీసుకొచ్చాం మేము. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ భారతీయ జనతా పార్టీ. ఒక ద్రవిడియన్ ఐడియాలజీతో ముందుకెళ్తున్న తమిళనాడులో మాకు టైం పట్టొచ్చు, కానీ నేషనలిస్ట్ హిందుత్వ అంటే హిందుత్వ జాతీయవాదము ప్లస్ తమిళుల ఆత్మగౌరవాన్ని రెండు సమపాలుగా గౌరవిస్తూ ముందుకెళ్లే నినాదంతో రానున్న రోజుల్లో తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా, ఒక పెద్ద పార్టీగా అవతరించబోతుంది. ఫ్యూచర్ లో మీరు తమిళనాడులో ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా చూస్తారు. ఏమో చెప్పలేం. ఇదే అన్నమలయ్య గారు ఒకరు సొంత పార్టీ పెడితే ఐడియాలజీ పరంగా దగ్గరగా ఉంటాం కాబట్టి మేము మాతోనే ఎన్డీఏ అలయన్స్ ఆయన కూడా భాగస్వామి అవ్వచ్చు కదా. చెప్పలేం సార్. రాజకీయాల్లో ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎవరు కాదనలేరు. అందుకే కదా ఐడియాలజీ పరంగా ఆయన బాగా నుంచి సపరేట్ కాలేదు. ఒఫీషియల్ గా పార్టీ మెంబర్షిప్ నుంచి రిజైన్ చేసి ఐడియాలజీ పరంగా సపరేట్ కాలేదు. భారతీయ జనతా పార్టీకి కొంత దగ్గర అని చెప్పి తెలుసు. మరి అంటే ఆయన ఏమన్నా ఆహ్వానించే అవకాశం ఉందా? ఆయనకి యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు అనుకోండి. రజనీకాంత్ గారు ఆయన చెప్పింది ఏంటంటే, బీజేపీ జాయిన్ కాక ముందు కూడా రజనీకాంత్ గారితో ఆయనతో ఒకసారి మాట్లాడారు. రజనీకాంత్ గారు ఆయన కలిసి ఏదో పార్టీ పెడదాం అనుకున్నారు, కానీ అప్పుడు కోవిడ్ సమస్యల వల్ల దేని వల్ల రజనీకాంత్ గారు అప్పుడు ఇంకా ముందుకు రాలేదు. సో ఆయన ఐడియాలజీకి చాలా దగ్గరగా ఒక నేషనలిస్టిక్ హిందుత్వ ఈ ఐడియాలజీకి దగ్గరగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నా ఐడియాలజీ కూడా అదే కాబట్టి నేను బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఇన్ని రోజులు నిజంగా ఒక విధంగా ఇంటర్న్షిప్ చేసినట్టుంది. అంటే మేము మెంటర్డ్. మీరు చూస్తే ఆయన మాటల్లో బీజేపీ అనేది ఆయన మెంటరింగ్ చేసింది, ఆయనకు మంచి శిక్షణ ఇచ్చింది. అంటే ఈజ్ అ వెరీ డైనమిక్ లీడర్ కాదనం. బట్ మా యొక్క పార్టీలో ఉండి ఆయన కూడా ఇంకా మెరుగుపడ్డారనే చెప్తున్నాడు ఆయన అంత క్లియర్ గా. కానీ ఇవాళ రోజు ఆయన ఒక ఇండివిజువల్ ఆలోచన ఒక పాత ఉంది ఆయనకి. సో దాని వల్ల మా పర్మిషన్ అడిగి మా అధిష్టానంతో మాట్లాడుకొని అమికబుల్ గానే, అంటే చాలా హుందాగా రిజిగ్నేషన్ చేసి దాని వల్ల వచ్చే అన్ని ఆలోచన చేసుకొని అధిష్టానం ఆయన మాట్లాడుకొని దాన్ని బట్టి ఆయన విడిపోయారు. ఇవాళ రోజు పార్టీ నుంచి వెళ్ళిపోయారని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికే ఆయన ఏమంటున్నాడు, భారతీయ జనతా పార్టీ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, వాళ్ళ దగ్గరే నేను చాలా నేర్చుకున్నాను, ఒక మెంటరింగ్ అయింది. అండ్ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ పరంగా నేను ఎప్పుడు దగ్గరగానే ఉంటాను, ఎందుకంటే నా దగ్గరగా ఉంది కాబట్టి నేను ఆ పార్టీలో జాయిన్ అయిన ఇన్ని రోజులు కలిసి నడిపించాను. కానీ కొన్ని విషయాలు నాకు నేను అనుకునేవి అక్కడ జరగలేదు కాబట్టి నా ఓన్ పాత్ ఒకటి నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి ఆయన ఇంకోటి ఏం చెప్పారు, ఆయన సొంతంగా ఒక ప్లాట్ఫామ్ పెట్టి అందులో తమిళనాడులో
మామూలు వ్యక్తుల్ని, సాధారణ కామన్ మెన్ ని కూడా పొలిటీషియన్స్ చేసే విధంగా కూడా నేను తోడ్పడతాను. వి ద Okay. లీడర్స్ అని ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆయనకి. సో దాన్ని ఇంకా వేగవంతం చేస్తానని చెప్పారు. ఆయనకి ఇండివిజువల్ ఆలోచన ఉంది కాబట్టి అది మేము కూడా రెస్పెక్ట్ ఇచ్చి మేము ఇది హుందాగానే అతన్ని పంపించడం జరిగింది. ఆయన ఇచ్చిన రెసిగ్నేషన్ ని మేము యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది ఏ పార్టీలో సాధ్యం కాదు సార్, కేవలం భారతీయ జనతా పార్టీలోనే మీరు చూస్తారు ఇంత హుందాతనం ఇవన్నీ. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఈ డెమోక్రటిక్ వాల్యూస్ ని అపోల్డ్ చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. అది మళ్ళీ అన్నమలై గారి విషయంలో ప్రూవ్ అయింది అంతే. మేము అదే చెప్తాం, ఆయన మీద ఇప్పటికీ మాకు ఎన్నలేని రెస్పెక్ట్ ఉంది. ఈజ్ అ డైనమిక్ లీడర్, ఒక నేషనల్ లీడర్ అయ్యే ఒక ఇది కూడా ఉంది, ఆయనకి ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్ గా అవుతారని మేము ఆశిస్తున్నాం. వి ఓన్లీ విష్ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ టు హిమ్. ఆయనకి తప్పకుండా ఒక హార్దిక శుభాకాంక్షలు చెప్తున్నాం ఆయన యొక్క జర్నీకి, వెళ్ళబోయే ఆయన యొక్క జర్నీకి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. యా, చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆయన కొత్త పార్టీ ఎట్లా ఉండబోతుంది, దాని విధి విధానాలు ఎట్లా ఉండబోతుంది. మీరు అన్నట్టు బీజేపీ ఐడియాలజీలోనే ఆ కొత్త పార్టీ కూడా ఉంటుందా, లేకపోతే పూర్తి విరుద్ధంగా ఉంటుందా, ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్ లో తెలుస్తుంది. మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.